సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు, ముగ్గులు, ఊర్లు, పండగతో పాటు మెయిన్గా సంక్రాంతి అంటే ఉండే హడావిడే సినిమాలది. ఆ సినిమాల హడావిడి మామూలుగా ఉండదు. ఫ్యామిలీతో కలిసి పండగకి ఒక్కసారైనా సినిమాకి వెళ్ళాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ సంక్రాంతికి వచ్చే సినిమాలకు కూడా అదే స్పెషాలిటీ ఉంటుంది. అలా సంక్రాంతికి వచ్చిన సినిమాలు 2003 నుంచి 2026 వరకు ఏ సినిమా సంక్రాంతికి వచ్చింది, ఏ సినిమా సంక్రాంతి హిట్ అయింది, ఏ సినిమా సంక్రాంతి విన్నర్గా నిలిచిందనే వాటి గురించి ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఇంత రీసెర్చ్ చేసి ఇంత వీడియోస్ తీసి చేసేదంతా ఒక్క లైక్ అండ్ ఒక్క సబ్స్క్రైబ్ కోసం మాత్రమే. మీరు లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టిన తర్వాత పక్కన హైప్ అని ఒక బటన్ వస్తుంది. ఆ హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఇలా చేయడం వల్ల మేము పడ్డ కష్టం అంతా కూడా జస్ట్ మీరు చేసే లైకుల వల్లే పోతుంది. ఇక సోదా ఆపేసి ఇక మనం వీడియో విషయానికి వస్తే, ఇక మనం ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మూవీ 2003లో వచ్చిన సినిమాల గురించి చూస్తే 2003 సంక్రాంతికి అయితే మాత్రం మొత్తం 4 సినిమాలు వచ్చాయి. ఆ 4 సినిమాలు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఒక్కడు, నెక్స్ట్ పెళ్ళాం ఊరెళ్తే, నెక్స్ట్ ఈ అబ్బాయి చాలా మంచోడు అండ్ ఎవరే అతగాడు. ఇలా 4 సినిమాలు అయితే సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. అయితే రిలీజ్ అయినటువంటి 4 సినిమాల్లో ఏ సినిమా సంక్రాంతికి విన్నరో నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు, ప్రతి ఒక్కరికి తెలిసిందే. 2003లో సంక్రాంతికి చాలా సినిమాలు వచ్చినప్పటికీ ఒక్కడు మాత్రం యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకొని సినిమా అయితే మాత్రం కొత్త రికార్డులు నమోదు చేస్తూ సినిమా అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచి ఆ సంవత్సరం అయితే మాత్రం మహేష్ బాబు గారు సంక్రాంతి విన్నర్గా నిలిచి సంక్రాంతి బాగా అచ్చొచ్చిందనే చెప్పాలి 2003లో మహేష్ బాబు గారికి ఒక్కడు సినిమాతో. నెక్స్ట్ వచ్చేసి 2004కి పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలే వచ్చాయి. ఫస్ట్ ఇక్కడ వర్షం సినిమా రిలీజ్ అయింది, దాని తర్వాత వెంటనే ఆంధ్రావాలా, దాని తర్వాత వెంటనే మన చిరంజీవి గారు అంజీ, దాని తర్వాత బాలకృష్ణ గారి లక్ష్మీ నరసింహ. ఈ విధంగా ఈసారి పండగకైతే మాత్రం చాలా అంటే చాలా పెద్ద పెద్ద బడా హీరోల సినిమాలే వచ్చాయి. కానీ ఇక్కడ యునానిమస్ పాజిటివ్ టాక్ అయితే మాత్రం ఏ సినిమాకి వచ్చిందో మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక్కడ వర్షం సినిమాకి యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చింది అండ్ ఆంధ్ర వాళ్ళ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. అలాగే అంజీ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది అండ్ లక్ష్మీ నరసింహకు కూడా నెగిటివ్ టాక్ రావడంతో ఈ సంవత్సరం 2004 ప్రభాస్ నామ సంవత్సరంగా రిలీజ్ అయ్యి వర్షం సినిమా అయితే మాత్రం యునానిమస్గా పండక్కి బ్లాక్ బస్టర్ తెచ్చిపెట్టింది ప్రభాస్ గారికి. అలా 2004 వర్షం చిత్రం అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా అయితే 2004 సంవత్సరం సంక్రాంతికి గాను నిలిచింది. ఇక నెక్స్ట్ 2005 విషయానికి వస్తే, నెక్స్ట్ 2005లో ఫస్ట్ సినిమా వచ్చేసి నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. దాని తర్వాత మంచి హైప్ అండ్ మంచి ఎక్స్పెక్టేషన్తో వచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారి నా అల్లుడు సినిమా. ఇక లాస్ట్గా వచ్చినటువంటి సుమంత్ హీరోగా నటించినటువంటి దానా సినిమా అయితే రిలీజ్ అయ్యాయి. ఇలా 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. మూడిట్లో మాత్రం యునానిమస్ పాజిటివ్ టాక్ అయితే నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సినిమా రిలీజ్ అయ్యి ఒక చిన్న హీరో వచ్చేసి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన సంవత్సరం 2005. ఈ విధంగా 2005 సంక్రాంతికి ఈ నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సినిమా అయితే మాత్రం ఇండస్ట్రీ హిట్గా అయితే నిలవలేదు, కానీ అప్పటికే మంచి కలెక్షన్లు రాబడుతూ పెద్ద హీరోలకు సైతం షాక్ ఇచ్చింది ఆ సంక్రాంతికి అయితే మాత్రం. నెక్స్ట్గా 2006 సంక్రాంతికి అయితే మాత్రం ఏకంగా 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో స్టైల్ సినిమా మరియు వెంకటేష్ గారి లక్ష్మీ సినిమా అండ్ అలాగే మన రామ్ గారి దేవదాసు మరియు వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్గా చుక్కల్లో చంద్రుడు సినిమాలతో అయితే మాత్రం 4 హీరోలు 4 సినిమాలతో అయితే ఈసారి సంక్రాంతికి అయితే వచ్చారు. ఇక ఈసారి సంక్రాంతికి వచ్చేసి అన్ని సినిమాలు కొద్దిగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి, కానీ ఉన్న అన్ని సినిమాల్లో కూడా లక్ష్మీ సినిమా వచ్చేసి పెద్దగా ప్రాబ్లం అయితే ఈ సినిమా కలెక్షన్స్ తగ్గిపోతూ వచ్చాయి డేకి. అండ్ ప్రభుదేవా డైరెక్షన్లో వచ్చినటువంటి స్టైల్ సినిమాకి రోజు రోజుకి కలెక్షన్స్ పెరుగుతూ మరియు టాక్ పెరుగుతూ అయితే మాత్రం స్టైల్ సినిమా మంచిగా కలెక్ట్ చేస్తూ అండ్ మిగతా హీరోల్ని మిగతా సినిమాల్ని డామినేట్ చేస్తూ ఈ సినిమా అయితే మాత్రం సంక్రాంతి విన్నర్గా అయితే నిలిచిందనమాట 2006 సంవత్సరానికి గాను. అయితే 2007 సంక్రాంతికి ఎప్పుడు లేనట్టుగా పెద్ద క్లాష్ జరిగింది. అప్పుడే వచ్చేసి జనవరి 12న దేశముదురు సినిమా రిలీజ్ అయితే దానికి ఒక్కరోజు తేడాలో యోగి సినిమా రిలీజ్ అయింది. దాని తర్వాత బ్రహ్మ సినిమా రిలీజ్ అయ్యాయి. అయితే ఈ 3 సినిమాలు కూడా మంచి పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తోటి 3 సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. అయితే వీటిలో వచ్చేసి యోగి సినిమా ఆడియన్స్ని డిసప్పాయింట్ చేసిందనే చెప్పచ్చు. యోగి సినిమాలో అనుకున్న కంటెంట్ లేదు అండ్ అలాగే బ్రహ్మ సినిమా కూడా ఈ సినిమా కూడా చాలా వరకు వర్గానికి ఆడియన్స్కి అయితే నచ్చలేదు. అప్పుడైతే మాత్రం దేశముదురు సినిమాకి వచ్చేసి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో అండ్ అల్లు అర్జున్ గారి యాక్టింగ్ ఈ సినిమాలో బాగుండటంతో ఈ సినిమా అయితే మాత్రం ఆ సంవత్సరానికి గాను 2007 సంక్రాంతి హిట్గా దేశముదురు సినిమా అయితే అయిందనే చెప్పొచ్చు. ఇక 2008కి ఒకే ఒక సినిమా రిలీజ్ అయింది, అదే వైవిఎస్ చౌదరి డైరెక్షన్లో వచ్చినటువంటి కృష్ణ. ఈ సినిమా వచ్చేసి ఒక్కటే రిలీజ్ అవడంతో
ఈ సినిమానే సంక్రాంతి విన్నర్గా నిలిచింది అండ్ ఈ సినిమా సూపర్ హిట్ అయింది. సో కృష్ణ సినిమాలో ఓల్డ్ కాన్సెప్ట్ అయినప్పటికీ సినిమా ఆడియన్స్కి బాగా ఎక్కడంతో సంక్రాంతికి వేరే ఆప్షన్ లేకపోవడంతో ఆ సంవత్సరం వచ్చేసి ఖచ్చితంగా మన రవితేజ గారు నటించినటువంటి కృష్ణ మూవీ సంక్రాంతి హిట్గా అయితే నిలిచింది. ఇక నెక్స్ట్ 2009 ఈ ఇయర్ అయితే మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని ఇయర్ అని చెప్పొచ్చు. అప్పుడే అరుంధతి సినిమా వచ్చేసి 2 సార్లు పోస్ట్ పోన్ అయ్యి ఈ సినిమాని ఎవడు దేకుతాడులే అనుకొని ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయింది. ఇంకో పక్క వచ్చేసి మన రామ్ గారు చాలా గ్యాప్ తీసుకొని వచ్చినటువంటి మస్కా సినిమా, ఈ 2 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. అయితే ఈ 2 సినిమాల్లో యునానిమస్గా ఏది విన్ అయిందో ప్రతి ఒక్కరికి తెలుసు. సో అరుంధతి సినిమా పెద్ద పెద్ద హీరోల కలెక్షన్స్ అయితే డామినేట్ చేస్తూ ఈ సినిమా ఆ సంవత్సరం సంక్రాంతి విన్నర్గా నిలిచింది. ఇక నెక్స్ట్ 2010 సంక్రాంతికి అయితే మాత్రం చాలా పెద్ద కాంపిటీషన్ ఉంది. ఇక్కడ ఫస్ట్ ఎన్టీఆర్ గారు నటించిన అదుర్స్, నెక్స్ట్ ఓం శాంతి, నెక్స్ట్ శంభో శివశంభో అండ్ అలాగే వెంకటేష్ గారు నటించినటువంటి నమో వెంకటేశ. ఈ విధంగా అయితే మాత్రం 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి ఈసారి సంక్రాంతికి. ఈసారి సంక్రాంతిలో ఓం శాంతి నెగిటివ్ టాక్ తెచ్చుకుంటే శంభో శివశంభో మంచి టాక్ తెచ్చుకుంది అండ్ నమో వెంకటేశ కూడా ఒకే యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే వీటిల్లో వచ్చేసి డే బై డే కలెక్షన్స్ పెరుగుతూ డే బై డే హిట్ అయిన సినిమా అంటే అదుర్స్ సినిమా అయితే మాత్రం ఆ సంవత్సరానికి కాను సంక్రాంతి విన్నర్గా అయితే నిలిచిందనే చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ 2011 విషయానికి వస్తే గోల్కొండ హై స్కూల్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాకి వచ్చేసి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఈ సినిమా పెద్ద హీరో సినిమా కాకపోవడంతో ఈ సినిమాకి అయితే మాత్రం కలెక్షన్స్ పెద్దగా రాలేదు. సో కాబట్టి ఈ సినిమా సంక్రాంతి విన్నర్ అనుకున్నప్పటికీ అవ్వలేదు. అదే టైంలో మన రవితేజ గారు నటించినటువంటి మిరపకాయ సినిమా వచ్చింది అండ్ ఈ సినిమా వచ్చేసి మంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఈ సినిమాకి డే బై డే కలెక్షన్స్ పెరుగుతూ ఆ సంవత్సరం హిట్గా అయితే మాత్రం ఈ సినిమా నిలిచింది. నెక్స్ట్ 2012 విషయానికి వస్తే 2012 వచ్చేసి మర్చిపోలేని ఇయర్. ఎందుకంటే అప్పుడే మన మహేష్ బాబు గారు నటించినటువంటి బిజినెస్ మ్యాన్ సినిమా రిలీజ్ అయింది. ఒక పక్క ఆ సినిమానే వచ్చేసి మంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక మిగతా సినిమాలు రిలీజ్ అవ్వడానికి కూడా భయపడ్డాయి. అలాంటి టైంలో వచ్చేసి మన వెంకటేష్ గారి బాడీ గార్డ్ సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ 2 సినిమాల్లో వచ్చేసి బిజినెస్ మ్యాన్ పాజిటివ్ టాక్ తెచ్చుకొని బిజినెస్ మ్యాన్ వచ్చేసి సంక్రాంతి హిట్గా నిలిచింది. నెక్స్ట్ 2013 ఇయర్ కూడా చాలా స్పెషల్. ఎందుకంటే అప్పుడే మహేష్ బాబు గారు నటించినటువంటి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రిలీజ్ అయ్యి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడానికి రెడీగా ఉన్నాడు. ఒక పక్క మన రామ్ చరణ్ గారు నాయక్ సినిమా కూడా అదే సంవత్సరం రిలీజ్ అయింది సంక్రాంతికి. కానీ ఏ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుందంటే ఖచ్చితంగా 2 సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. కానీ విన్నర్గా మాత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అయితే నిలిచింది. నెక్స్ట్గా 2014లో వచ్చేసి 1 నేను ఒక్కడే ప్లస్ ఎవడు సినిమాలు వచ్చాయి. అయితే ఈ 2 సినిమాలు కూడా సో మూవీస్ అయితే పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఎవడు సినిమా అయితే మాత్రం ఆ సంవత్సరం సంక్రాంతి హిట్గా అయితే నిలిచింది. నెక్స్ట్ 2015 సంక్రాంతికి అయితే మాత్రం మన కళ్యాణ్ రామ్ గారు నటించినటువంటి పటాస్ సినిమా ఒకవైపు, ఇంకోసారి పవన్ కళ్యాణ్ వెంకటేష్ నటించినటువంటి గోపాల. అయితే ఈ 2 సినిమాలు కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. కానీ సంక్రాంతి విన్నర్ మాత్రం పటాస్ సినిమా అయితే నిలిచింది. ఇక నెక్స్ట్ 2016 చాలా పెద్ద ఇయర్. ఎందుకంటే అప్పుడు ఎన్టీఆర్ గారు నటించిన నానక బ్రహ్మతో మరియు ఒక పక్క నాగార్జున గారు నటించినటువంటి సోగ్గాడే చిన్నాయన, ఇంకోవైపు శర్వానంద్ నటించిన ఎక్స్ప్రెస్ రాజా అండ్ డిటెక్టివ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈసారి సంక్రాంతికి 2 సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాం. వీటిలో సోగ్గాడే చిన్నాయన నానక బ్రహ్మతో. కానీ సంక్రాంతి విన్నర్ మాత్రం ఫైనల్ రన్లో నానక బ్రహ్మతో నిలిచింది. నెక్స్ట్ 2017 సంక్రాంతికి పెద్ద క్లాష్ జరిగింది. ఒక పక్క చిరంజీవి గారు ఖైదీ నెంబర్ 150, ఇంకో పక్క బాలయ్య బాబు గారు నటించినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి మరియు శర్వానంద్ గారు నటించినటువంటి శతమానం భౌతి సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ సినిమాల్లో శతమానం భౌతి మరియు ఖైదీ నెంబర్ 150 పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వీడియో ఎక్కడి వరకు చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. అండ్ లైక్ కొట్టండి అండ్ అలాగే ఇప్పటి వరకు మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈసారి సంక్రాంతికి అయితే మాత్రం శతమానం భౌతి వచ్చేసి హిట్గా అయితే నిలిచిందనే చెప్పొచ్చు. నెక్స్ట్ 2018 నాకు తెలిసినంత వరకు ప్రతిసారి సంక్రాంతికి ఏదో ఒక హిట్ ఉంటుంది. కానీ ఈసారి సంక్రాంతికి మాత్రం ఏ సినిమా హిట్ లేదు. ఫస్ట్ సంవత్సరం కావచ్చు ఏ సినిమా కూడా హిట్ లేకపోవడం. అయితే ఈసారి సంక్రాంతికి రంగుల రాట్నం సినిమా మరియు మన బాలకృష్ణ గారి జయసింహ, అలాగే మన పవన్ కళ్యాణ్ గారి అజ్ఞాంతవాసి సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే వీటిల్లో ఏ సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోలేదు అండ్ వీటిల్లో ఏ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు అండ్ వీటిల్లో ఏ సినిమా హిట్ కూడా అవ్వలేదు. అలా 3 సినిమాలు కూడా సంక్రాంతికి అయితే విన్నర్ కాకుండా పోయాయనే చెప్పొచ్చు. నెక్స్ట్ 2019కి వచ్చేసి F2 సినిమా రిలీజ్ అయింది అండ్ మంచి పాజిటివ్ రిపోర్ట్స్ కూడా తెచ్చుకుంది. దీంతోపాటు ఎన్టీఆర్ కథానాయకుడు మరియు వినయ్ విజయ్ రామా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే 3 సినిమాలు ఏ సినిమా హిట్టో నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. F2 సినిమా ఆ సంవత్సరం సంక్రాంతి విన్నర్గా నిలిచింది. నెక్స్ట్ వచ్చేసి 2020లో మన మహేష్ బాబు గారు నటించిన సల్లేరు నీకెవరు, అలాగే అలా వైకుంఠపురంలో అండ్ ఎంత మంచివాడివోరా 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 2 సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి.
కానీ ఆ 2 సినిమాల్లో వచ్చేసి ఖచ్చితంగా మహేష్ బాబు గారు నటించినటువంటి సరిలేరు నికోరు పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సో కలెక్షన్స్ విధంగా వెనకబడి ఇండస్ట్రీ హిట్ గా నిలిచి అలా వైకుంఠపురంలో ఆ సంవత్సరం సంక్రాంతి హిట్ గా నిలిచింది. నెక్స్ట్ 2021 వచ్చేసి రవితేజ గారి క్రాక్ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అలాగే నా అల్లుడు అదుర్స్ అనే సినిమా మరియు మన రామ్ పోతినేని రెడ్ అలాగే వచ్చేసి మాస్టర్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే 3 సినిమాల్లో క్రాక్ మంచి టాక్ తెచ్చుకొని సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. 2022 వచ్చేసి సంక్రాంతికి సరైన హిట్ పడలేదు. అయ్యే రౌడీ బాయ్స్, బంగారు రాజు మరియు హీరో ఈ 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ 3 సినిమాల్లో వచ్చేసి బంగారు రాజు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ హిట్ కాలేకపోయింది. అలా 3 సినిమాల్లో ఏ సినిమా సరైన సంక్రాంతి హిట్ పడలేదన్నమాట. 23 నెక్స్ట్ ఇక 2023 విషయానికి వస్తే 2023 సంక్రాంతికి తెగింపు అలాగే వీరసింహారెడ్డి మరియు వాల్తేరు వీరయ్య సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. అయితే ఈ 3 సినిమాల్లో వచ్చేసి సో మన బాస్ నటించినటువంటి సినిమానే ఈసారి సంక్రాంతి విన్నర్గా నిలిచిద్ది అనుకుంటే బాలకృష్ణ గారి సినిమా కూడా మంచిగానే కలెక్ట్ చేసింది. అయితే ఈ 2 సినిమాలు ఏది సంక్రాంతి హిట్టో చెప్పడం అయితే కొద్దిగా కష్టంగానే కనిపిస్తుందనే చెప్పొచ్చు. అయితే వాల్తేరు వీరయ్య ఒక అడుగు ముందుండడంతో ఈ సినిమా సంక్రాంతి విన్నర్గా అయితే చెప్పొచ్చు. నెక్స్ట్ 2024 వచ్చేసి పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. అదే గుంటూరు కారం మరియు మన వెంకటేష్ గారు నటించినటువంటి సినిమా మరియు నాసామి రంగా అండ్ హనుమాన్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే వీటిల్లో వచ్చేసి గుంటూరు కారం అండ్ అలాగే హనుమాన్ సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ హనుమాన్ సినిమా వచ్చేసి యునానిమస్గా బాక్స్ ఆఫీస్ విన్నర్గా నిలిచి ఆ సంవత్సరం సంక్రాంతి హిట్గా నిలిచాయి. నెక్స్ట్ సంవత్సరం 2025 విషయానికి వస్తే 2025 వచ్చేసి డాకు మహారాజ్ మరియు మన వెంకటేష్ గారు నటించినటువంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే యునానిమస్గా సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే 2025 విన్నర్గా అయితే నిలిచింది సంక్రాంతికి. నెక్స్ట్ ఇక ఫైనల్గా 2026 కూడా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిల్లో వచ్చేసి అనగనగా ఒక రాజు మరియు మెగాస్టార్ నటించినటువంటి మనశంకర్ వరప్రసాద్ ఈ 2 సినిమాలు కూడా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని 2 సినిమాలు బాగా కలెక్ట్ చేస్తున్నాయి. అయితే ఈ 2 సినిమాల్లో ఏది సంక్రాంతి విన్నరో మీరు కామెంట్ చేయండి.